థ్యాంక్ యూ. తప్పకుండా బాబు నన్ను ఇన్నేళ్ళే కలిసి చూస్తుందో బోరాన్ నాది నాకు ఎందుకంటే గోన ప్రకాశంతో పట్టాలు పెట్టుకోండి కాదు 4-5 అలాంటి అసెంబ్లీనే మాట్లాడింది అన్నాడు బోరాన్ని చెరువు నింపడానికి కావాలని పట్టుకపోయిందని చెప్పాడు. మీరు మీకు యాది ఎందుకంటే 83లో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు కాదు పాప థ్యాంక్ యూ. అందరు బాగా కలిసి పనిచేయండి బాగా. బాబు రైతు సోదరుడు నాగిరెడ్డి గంగారెడ్డి గారు గతంలో వారి మిత్రులు సహచరులతో పాటుగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం ఒక రైతు బంధు అనే నెపంతో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుందో దాని పట్ల ఒక విధమైనటువంటి అసంతృప్తితో నిరసనతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి నేను హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ అంటే వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో మన కులానికి ఎవరమైనా కానీ వ్యవసాయం మన ప్రధాన వృత్తి అని చెప్పండి. రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ ఎవరేమే కానీ చెప్పండి మన వ్యవసాయం పైనే ప్రధానంగా ఆధారపడుతుంది. ఇలా ప్రస్తుతం ఏదైతుందో ఒకవైపు ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక మద్దతు ధర కూడా పూర్తి స్థాయిలో లభించకపోవడంతో రైతాంగం కొంత నిరాశ నిస్పృహకు లోనవుతున్నారని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి ఒక మద్దతు ధర పూర్తి స్థాయిలో రైతాంగానికి కల్పింపు చేయవలసిన బాధ్యత వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండగా ఇలా ధాన్యం సేకరణ సందర్భంగా ఇలా వాస్తవంగా రైస్ మిల్లర్ల తోపిడి చూస్తుంటే నిజంగా అసలు ప్రభుత్వం అంటూ ఉందా అని చెప్పని అనుమానం కలుగుతుందని చెప్పండి. ఇలా తప్ప తాలు దుమ్ము తూలి అనేటువంటి ఒక నెపంతో ప్రతి క్వింటల్కు కనీసము ఒక 5 కిలోలైనా కోత విధించే విధంగా అంటుంది. సంచికి 2 కిలోలు అంటే ఆన్ యావరేజ్ క్వింటల్కు 5 కిలోలు అయితే మినిమం చెప్పంటున్నాయి. 5 నుండి 10 కిలోలు అధిక తూకం ఇస్తున్నాయి చెప్పండి. అంటే 5 కిలోలు అని చెప్పారంటే కిలోకి 20 రూపాయలంటే 100 రూపాయలు అయితే మనము ఎకరానికి ఒక 25 క్వింటల్ దిగుబడి వచ్చినట్టయితే నేను ఎక్కువ చెప్పడం లేదు 25 × 100 2500 అయితే చెప్పండి. అంటే కేవలం రైస్ మిల్లర్ల దోపిడీతో ప్రతి ఎకరా మీద ఇవాళ 2500 రూపాయలు ప్రతి రైతు నష్టపోతుంది. ఆయనకనే ప్రభుత్వం దగ్గర చలనం లేదు చెప్పండి. రైతు బంధు మీరు పెట్టుబడి సమకూరుస్తున్న సంతోషం, కానీ దానికి తోడు ఏదైతుందో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కల్పించబడ్డటువంటి ఒక రాయితీలన్నీ కొనసాగింపు చేయవలసిన బాధ్యత వీళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పండి. ఆనాడు మన పంట రుణాలు ఏదైతుందో బ్యాంకుల నుండి సహకార బ్యాంకే కానీ జాతీయ బ్యాంకుల నుండి రూపాయలు పొందితే రైతు చెల్లించే 7% వడ్డీలో వీళ్ళ 3% కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది.
ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఇది చెప్తున్నాను నేను, మనకు ఉమ్మడి రాష్ట్రంలో కల్పించబడ్డటువంటి ఒక ప్రతి ఈ పంట రుణాలపై ఆ 4% భారం మన మీద పడుతుంది, అట్లే పడుతుంది, మనం గడుతున్నామని చెప్పండి. రైతు కూలీ కలిస్తేనే ఒక కుటుంబం అయితే చెప్పండి. అటువంటి ఒక రైతు కూలీలకు కూడా మన బాధ్యతలు నిలబెట్టే ఒక బాధ్యత ఆవశ్యకత మనకు ఉందని చెప్పండి. వాళ్ళు ఎవరైనా అకాల మరణం చెందినట్టయితే రైతు కూలీలకు వారికి కూడా ఒక 5 లక్షల రూపాయల ఆర్థిక సదుపాయం కల్పించి చేపడే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి పేర్కొంటున్నా. ముఖ్యంగా ఈరోజు మిత్రుడు నాగిరెడ్డి గంగారెడ్డి గారు అంటే గతంలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం అంటే కొంత రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్న భావనతో ముందుగా మొగ్గు చూపినప్పటికీ ఇలా వాస్తవంగా ఏదైతే కేవలం రైతు బంధు అనే నెపంతో ఉమ్మడి రాష్ట్రంలో కల్పించబడ్డ రాయితీలన్నీ కూడా తొలగింపచేయడంతో పాటుగా రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టలేకపోవడంతో రైతాంగం ఎదుర్కొంటున్నట్టు ఒక సమస్యలు, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఈ తూకం దోపిడీ పట్ల నిరసనతో మరి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వారి మిత్రులు సహచరులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతుందో మరొకసారి వారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతంతోనే రైతు సంక్షేమం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ బలోపేతంతోనే రైతు సంక్షేమం చెప్పండి. రైతు అంటే ఏదైతుందో కులానికి ఎవరమైనా వ్యవసాయంపై ఆధారపడే వాళ్ళందరూ కూడా రైతాంగం. ఆ రైతాంగం కానీ రైతు కూలీలకు అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ముందుకు పోతుంది. ఈ అంశాలన్నీ కూడా మీరు రైతాంగాన్ని చేరవేయాలని చెప్పండి. ఇప్పుడు పేర్కొన్న అంశాలు రేపు వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతే అదనంగా 500 రూపాయలు కల్పింపజేయడం చెప్పి పేర్కొన్నో ఈ అంశాన్ని మనం రైతాంగానికి అందరూ కూడా చేరవేయాలని చెప్పండి. అట్లాగే ఏదైతే రైస్ మిల్లర్ల దోపిడీ అనేది పూర్తిగా అరికట్టబడే విధంగా మనం ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో నాకు ఇప్పుడు గుర్తుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఉచిత విద్యుత్తుతో పాటుగా ఇవాళ ధాన్యం సేకరణ కల్లంగాడ వద్ద దొరికేటట్టు కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పక తప్పని చెప్పండి. మళ్ళీ రేపు రాబోయేటటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతాంగాన్ని కల్లంగాడ రైతాంగం తూకం వేయబడే విధంగా రైస్ మిల్లర్ల దోపిడీని పూర్తిగా అరికట్టి పూర్తి స్థాయిలో మద్దతు ధర కల్పింపజేయడం జరుగుతుందని చెప్పని